ప్రశాంత్ కిషోర్. Don't get too excited. It was just a courtesy meeting. He's a senior leader. He wanted to meet. I came there. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. అయితే ఈ భేటీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గా జరిగాయా లేక రాజకీయ నేత అయిన ప్రశాంత్ కిషోర్ గా జరిగాయా అనేది ప్రశ్నార్థకంగా మిగిలాయి. ఈ సమావేశం అందరూ భావిస్తున్నట్లు ఆకస్మికంగా జరిగింది కాదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే టీడీపీకి పనిచేయాలని కోరారు. చంద్రబాబు ఈ మధ్య కాలంలోనే పీకేతో జూమ్ సమావేశంలో చర్చించారు. ఇప్పుడు చంద్రబాబు ఆహ్వానం మేరకు ఉండవెళ్ళొచ్చారు. ఈ భేటీలో జగన్ బలం వివరించడంతో పాటుగా కొన్ని సూచనలు చేశారు. జగన్ బలం బలహీనతలు తెలిసిన వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పనిచేస్తారా, గెలిపిస్తారా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. తాను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయటం లేదని, ఐపాక్ తోనూ సంబంధం ఇప్పటికే లేని పీకే క్లారిటీ ఇచ్చారు. అలాగే వీరి భేటీ తరువాత ఐపాక్ కూడా ఈ భేటీకి మాకు సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. మరో అంశం ఏంటంటే ఇండియా కూటమిలో భాగస్వామ్యం అవ్వాలని మమతా బెనర్జీ ఆదేశాల మేరకే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయ్యారనే చర్చ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ఎన్నికలయ్యే వరకు ప్రతి రోజులకు ఒకసారి చంద్రబాబుతో సమావేశం అవడానికి పీకే అంగీకరించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే స్థానాలు జనసేనతో వెళ్లటం ద్వారా గెలిచే అవకాశం ఉన్న స్థానాలపైన వేర్వేరుగా ప్రశాంత్ కిషోర్ పలు సర్వే సంస్థల నుంచి సేకరించిన సమాచారం అందించారు. పొత్తులో భాగంగా రెండు పార్టీల అభ్యర్థులను వీలైనంత త్వరగా ఖరారు చేసి ప్రజల్లోకి పంపాలని సూచించారు. బీజేపీతో పొత్తుతో నష్టం తప్పదని హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. టీడీపీ జనసేన పొత్తు కారణంగా ఏదో జరిగిపోతుందనే హైప్ క్రియేట్ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే అంశాలను ఇప్పటి వరకు విస్మరించారని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీలు చేయలేదు అనే బ్లాక్ మార్క్ ఉన్నందునే ఈసారి కీలకమైన 10 హామీలను ఎంపిక చేసి వాటిపైనే ప్రధానంగా ప్రచారం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పడం ద్వారా ఆ పథకాలు బాగున్నాయని వాటిని కొనసాగిస్తామని టీడీపీ చెప్పడం జగన్ కు సర్టిఫికెట్ ఇవ్వటమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంక్షేమం గురించి తక్కువ మాట్లాడి అభివృద్ధి గురించి ఎక్కువగా చెప్పుకోవాలని సలహా ఇచ్చారని సమాచారం. అమరావతి గురించి ఆ ప్రాంతంలో మినహా ఎక్కువగా ప్రస్తావన చేయొద్దని సూచించినట్లు తెలుస్తోంది. జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నష్టం తప్పదని హెచ్చరించారు. పాలనపరమైన లోపాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం జగన్ పాలనపైన కొన్ని వర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తున్నా దానిని అందిపుచ్చుకోవడంలో టీడీపీ సక్సెస్ కావటం లేదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు అర్థమవుతోంది. చూడాలి మరికొన్ని నెలల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయి అనేది.